హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే ఓకే, కానీ బడ్జెట్ మొబైల్స్లో ఫోన్తో పాటు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది కంపెనీస్ వైపు నుంచి చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్స్ ఈ విధంగా ఫోన్తో పాటు బాక్స్లో ఛార్జర్స్ ప్రొవైడ్ చేయని ఫోన్స్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా అండర్ 15,000 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. ఈ విషయాన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో కవర్ చేశాను. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నథింగ్ వాళ్ళు వాళ్ళ సిస్టర్ బ్రాండ్ అయినటువంటి CMF బ్రాండ్ నుంచి CMF Phone 2 Proని అయితే లాంచ్ చేయబోతున్నారు. దాని లాంచ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 28వ తేదీ. ఇదే బ్రాండ్ నుంచి లాస్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి CMF Phone 1లో కూడా బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు. నిజానికి ఇది చాలా మంచి మొబైల్. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా, డిజైన్ పరంగా చూసుకున్నా చాలా మంచి హైప్ ఉండింది. కానీ డిమాండ్ అయితే చాలా తక్కువ, సేల్స్ కూడా బాగా తక్కువ. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయకపోవడమే. మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన అండర్ 15,000 బెస్ట్ మొబైల్స్ అనే వీడియోలో ఈ మొబైల్ని అయితే నేను సజెస్ట్ చేశాను కస్టమర్స్కి. కానీ వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. అలాగే డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేసినప్పుడు కూడా అక్కడే నేను వితౌట్ ఛార్జర్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే కస్టమర్స్కి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఈ విధంగా నేను స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశానంటే, బాక్స్లో ఛార్జర్ లేకపోవడం వల్ల కస్టమర్స్ ఏ విధంగా అయితే డిసప్పాయింట్ అవుతారో, యాజ్ ఎ క్రియేటర్గా ఈ మొబైల్ సక్సెస్ అవ్వలేదు, ఆశించినంతగా సేల్స్ రాలేదని నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. పైగా ఈ ఛార్జర్ అనేది ఒరిజినల్ ఛార్జర్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రఫ్గా 2,000 నుంచి 3,000 రూపీస్ వరకు ఉంటుంది. కాబట్టి ఇందులో ఫీచర్స్ బాగున్నప్పటికీ, స్పెసిఫికేషన్స్ బాగున్నప్పటికీ బాక్స్లో ఛార్జర్ లేదన్న ఒకే ఒక కారణం వల్ల డెసిషన్ చేంజ్ చేసుకున్న కస్టమర్స్ చాలామంది ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ బ్రాండ్ వాళ్ళు కస్టమర్స్ నుంచి ప్లస్ క్రియేటర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ని అయితే తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ నుంచి అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు CMF Phone 2 Proలో వీళ్ళు ఫోన్తో పాటు బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దానికి తగినట్లుగానే ఈ ఫోన్ యొక్క ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక 18,000 రూపాయల మొబైల్ని బాక్స్లో ఛార్జర్ తీసేసి 15,000 రూపాయలకి లాంచ్ చేసి 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మాదే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవడానికి, అదే మొబైల్ని ఛార్జర్తో పాటు 18,000 రూపాయలకి లాంచ్ చేసి ఆ 18,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఆల్రెడీ ఉన్న మొబైల్స్తో పోటీ పడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే అయినప్పటికీ ఈసారి కూడా వీళ్ళు CMF Phone 2 Proని లాంచ్ చేస్తున్న ప్రైస్ సెగ్మెంట్కి స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే సర్ప్రైజ్ చేయడం వీళ్ళ వంతు అయితే, సర్ప్రైజ్ అవ్వడం యాజ్ అ కస్టమర్గా మన వంతు అవుతుంది. దానికి కారణం యాజ్ యూజువల్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్లో బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడమే. అలాగని మైనస్ పాయింట్స్ ఏం లేవని కాదు, 1-2 మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ అనేవి ఏ మొబైల్లో అయినా ఉంటాయి, తప్పదు. అవేంటో కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. ఓన్లీ స్పెసిఫికేషన్స్కి సంబంధించి మాత్రమే కవర్ చేశాను. అందులో చాలా డీటెయిల్గా ఉంటుంది, సింపుల్గా చెప్పాను. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో ప్లస్ ఫుల్ డీటెయిల్ రివ్యూ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ప్రైస్ రేంజ్లో ఆ మొబైల్ని తీసుకోవచ్చా లేదా అనేది ఆ వీడియోస్ చూసి అయితే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఈ CMF Phone 2 Pro అనేది 8GB 128GB వేరియంట్ వచ్చేసి 18,999కి లాంచ్ చేస్తున్నారు. అలాగే 8GB 256GB వేరియంట్ అనేది 20,999కి లాంచ్ చేస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ మీద 1 or 2,000 కార్డ్ ఆఫర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇవే మొబైల్స్ మనకు 17,000కి 19,000కి ఆన్లైన్లో అవైలబుల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఈ రెండు మొబైల్స్ని కూడా ఏప్రిల్ 28న ఫ్లిప్కార్ట్లో యూనిక్గా లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటుంటే మన ఛానల్లో నేను చెప్పినటువంటి వీడియోస్ ఒకసారి చూసి అయితే డెసిషన్ తీసుకోండి. అలాగే ఈ విధంగా ఛార్జర్ ప్రొవైడ్ చేయడం చేయకపోవడం అనే స్ట్రాటజీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేసి కాస్ట్ ఒక 1 or 2,000 ఎక్కువ పెట్టి అమ్ముకోవడం బెటరా, లేకపోతే ఛార్జర్ రిమూవ్ చేసేసి తక్కువ ప్రైస్కి మొబైల్ని తీసుకురావడం బెస్టా? మీ అభిప్రాయం కింద కామెంట్స్లో అయితే రాయండి. అలాగే మీలో ఎవరైనా ఆల్రెడీ CMF Phone 1 వాడుతున్న వాళ్ళు కానీ, నథింగ్ మొబైల్స్ వాడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ మొబైల్స్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మన యూజర్స్ చూసి తెలుసుకుంటారు. ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.